హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీకు ఈరోజు మటన్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను. నేను తీసుకున్న మటన్ కేజీ అండి. కేజీ కేజీ మటన్ సరిపడేది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చెప్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకున్న తర్వాత కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. నేనైతే 3 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. 3, 4 వేసుకుంటే పర్లేదు, బాగానే ఉంటుంది. తర్వాత నిలువుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అందులో వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాతనే ఉల్లిపాయలు వేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఆయిల్ హీట్ అవ్వకముందే నేను వేసుకున్నాను కాబట్టి చెప్తున్నాను. ఆయిల్ బాగా వేడితే ఉల్లిపాయ ముక్కలు తొందరగా రెడ్ కలర్లోకి వస్తాయి. ఒకసారి మళ్ళీ గరిటెతో కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ కలర్లోకి ఉల్లిపాయ ముక్కలు ఈ రంగులోకి వస్తాయి. ఈ రంగులోకి వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. రుచికి సరిపడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ తీసుకుంటే బాగుంటుందండి. అప్పటికప్పుడు అయితే 2 డేస్ తోనే పర్లేదు, కానీ మరి 4, 5 డేస్ 1 వీక్ అంటే బాగోదండి. కర్రీ టేస్ట్గా ఉండదు. ఏ కర్రీకైనా ఫ్రెష్గా వేసుకోవడానికి ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోండి. ఎందుకంటే అది అడుగంటుతుంది. వేసినప్పటి నుంచి కలుపుతూనే ఉండాలి. అల్లం వెల్లుల్లి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటే ఆటోమేటిక్గా మీకు స్మెల్ అనేది మంచిగా వస్తుంది. అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అనేది మీకు స్మెల్ చాలా బాగా వస్తుందండి. అది మొత్తం బాగా మంచిగా వేగిందంటే తర్వాత అందులో మనం కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలు అందులో వేసి బాగా కలుపుకోవాలండి. మటన్ ముక్కలు వాష్ చేసుకునేటప్పుడు అందులో ఒక సగం ఉల్లిపాయ వేసి వాష్ చేసుకోండి. మటన్ స్మెల్ ఉండదు. ఈ టిప్ ఒకసారి చూడండి. ఒకసారి చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. తర్వాత ఒక 2 టీ స్పూన్ల పసుపు వేసుకోండి. కేజీ మటన్ కాబట్టి 2 టీ స్పూన్లు పడుతుందండి. హాఫ్ కేజీ అయితే 1 స్పూన్ పడుతుంది. తర్వాత రుచికి సరిపడా ఉప్పు. మీరు ఉప్పు తక్కువగా తింటే తక్కువగా వేసుకోండి. లేదు పర్లేదు తింటాము బాగా అంటే సరిపడా వేసుకోండి. ఓసారి అంతా మళ్ళీ బాగా కలిసేలాగా తిప్పుకోండి. ముక్కలకు పట్టేలాగా ఉప్పు పసుపు ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి కొద్దిగా వాటర్ వస్తుందండి. ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు అది అలాగే ఉంచండి. ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది బయటకు వస్తుందండి. అలా వచ్చేంత వరకు స్టవ్ పైన ఒక 10 మినిట్స్ అలా వదిలేసేయండి. చూసారా ఆయిల్ ఎలా వస్తుందో పైకి. ఇంకొక 5 మినిట్స్ ఉడికిందంటే మిగిలిన ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ ఒకసారి కలిపేసి పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ కంటే ఇలా ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. చూసారా ఇలా వచ్చింది ఆయిల్ బయటికి. ఒకసారి మళ్ళీ అంతా కలుపుకోండి. చూడండి ఆయిల్ ఎలా వచ్చిందో.
చూసారా? ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకోండి. అందులోనే కారం సరిపడా వేసుకోండి. కారం 3 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. మీరు కారం ఎక్కువగా తింటాము అంటే ఇంకొక స్పూన్ అయినా వేసుకోండి. లేదు అంటే 2 టేబుల్ స్పూన్ సరిపోతాయి. కారం తక్కువగా తినే వాళ్ళకైతే 2 సరిపోతాయి. మేము కొద్దిగా కారం ఎక్కువగా తింటాం కాబట్టి 3 టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి. నేను వేసిన కారం ఇంకా సరిపోలేదని చెప్పేసి మళ్ళీ ఇంకో గరిటె వేసుకున్నాము. మళ్ళీ కారం వేసుకొని మొత్తం కలిసిలా కలుపుకోవాలి. ఇప్పుడే ఒకవేళ ఉప్పు చూసుకోండి. ఒకవేళ ఉప్పు తక్కువగా ఉంటే ఉప్పు వేసుకోండి. తర్వాత కస్తూరి మేతి వేసుకోవాలండి. కస్తూరి మేతి మీకు అందుబాటులో లేదు అంటే పచ్చి మెంతం కూర అయినా వేసుకోవచ్చండి. తర్వాత కొబ్బరి, ఎల్లిపాయ వేసి గ్రైండ్ చేసిన కొబ్బరి పొడిని వేసుకోవాలి. తర్వాత పచ్చి కొత్తిమీర వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. అంతా బాగా కొబ్బరి, కొత్తిమీర అన్నీ కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్ది నీళ్లు పోయండి. ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు పోసుకోండి. ఎందుకంటే మళ్ళీ మటన్ ఉడకాలి కదా, కాబట్టి ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు పోసుకోండి. ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 5-6 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇలా 5-6 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకుంటే మటన్ చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా స్మూత్గా ఉంటుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత ఒకసారి ఒక 10 మినిట్స్ పడుతుందండి. 10-15 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి. ఇలా ఉంటుంది. అంతేనండి, చాలా టేస్టీగా ఉంది మటన్ కర్రీ రెడీ. ఇది బగారన్నంతో సూపర్గా ఉంటుందండి. థ్యాంక్స్ టు